హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తానండి. అదే కారం బొరుగులు. వీటిని షాప్స్‌లో ₹5 అని చెప్పి చిన్న ప్యాకెట్స్‌లో అమ్ముతుంటారు. వాటిని ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా ఈ స్నాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక 100 గ్రాములు బొరుగులు తీసుకోండి. ఇవి మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. అంటే ప్రెస్ చేస్తే విరగాలన్నమాట, అలా ఉండాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసుకొని గరిటె తీసుకొని ఆ ఆయిల్ని పసుపుని పూర్తిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా తీసుకున్న బొరుగుల్ని వేసేసి ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని బొరుగులు కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు దగ్గరుండి కలతిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇవి మాడిపోతాయండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి పసుపు కలర్లోకి. ఇప్పుడు క్రిస్పీగా అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసి చూస్తే పోవాలి, అలా ఉండాలండి. అంత క్రిస్పీగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. వేసుకొని గరిటె తీసుకొని ఒకసారి ఈ 3 మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ 3 కొద్దిగా వేగే వరకు వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టుకొని వేసుకోండి. వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి పూర్తిగా కలతిప్పుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ కారంని వేసుకోండి. నేను 100 గ్రాముల బొరుగులకి 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకోండి. మనకి ఆల్రెడీ బొరుగుల్లో సాల్ట్ ఉంటుంది కదా, కొద్దిగా తగ్గించి వేసుకోండి. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలతిప్పుకోండి. 1 నిమిషం పాటు ఈ కారంని మాడనివ్వకుండా ఫ్లేమ్ని లోనే ఉంచి కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బొరుగుల్ని వేసుకొని అడుగు నుంచి ఇది మొత్తం పూర్తిగా కలిసేలాగా కలతిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీ దగ్గర అటుకులు ఉంటే వాటిని డీప్ ఫ్రై చేసుకొని అవి కూడా వేసుకోవచ్చండి, బాగుంటాయి. మీరు వీటిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. మీ పిల్లలు సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ అడుగుతారు కదా, అప్పుడు వీటిని పెడితే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీసీ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.